పెట్టట్లేదా? ఎప్పట్లో ఆ పరిస్థితి లేదా? టీడీపీతో కలిసి ఉండడం వల్ల బీజేపీ మౌనంగా ఉంటుందా? ప్రస్తుతానికి 1 by 1 చేసుకెళ్తున్నారు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ప్రస్తుతానికి అంటే అయితే ఏమీ అవసరం ఏం లేదు కదా, గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం. అంటే దక్షిణాదిలో బలం పెంచుకోవాలి, పుంజుకోవాలి అనుకుంటుంది, ఆ దిశగానే ముందుకెళ్తుంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఫోకస్ పెడుతుంది అని నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి అయితే 100 సీట్లు అడుగుతారు అనుకుంటున్నా, బీజేపీకి నున్ను జనసేనకి కలిపి. అలాగే 50-50 పరిపాలనలో భాగస్వామ్యం అడుగుతారు అనుకుంటున్నా. ఇవ్వను అంటే ఇండివిజువల్ గా లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుని పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పశ్చిమ బెంగాల్లో వచ్చిన గెలుపు ఊపు నెక్స్ట్ ఏ రాష్ట్రం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది బీజేపీ? నెక్స్ట్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు అందులో దీని మీదనైతే నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పంజాబ్ మీదనైతే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు గబక్కన వచ్చేస్తని చెప్పలేం కదా దాంట్లో ప్రాక్టికల్ గా. అంతకుముందు జీరో కదా, జీరో నుంచి ఒక్కసారిగా ఎదిగిపోవడం అంటే కష్టం. అక్కడ ఖాళీదళ్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఎంతమంది రాజ్యసభ సభ్యుల చేరిక దాని ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండదా? ఏముంది, అది నెగిటివ్ గా కూడా అవ్వచ్చుగా. బీజేపీని అభిమానించేవాడు కూడా పోవచ్చు కదా. అంటే వాళ్ళు రావడమే పెద్ద వ్యూహం అక్కడ. అది వాళ్ళకి వ్యూహం, బీజేపీ తీసుకురావడం ఏం కాదు కదా. అంటే ఆమ్ ఆద్మీకి అయితే దెబ్బే కదా, కేజ్రీవాల్ కూడా దెబ్బ అది ఖచ్చితంగా. మరి అప్పుడు ఇంకెవరు ఉన్నారు ఆల్టర్నేటివ్ అక్కడ? ఇంకా వాళ్ళు బీజేపీలో చేరారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా అక్కడ. ఇంకా మాన్ ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, వెళ్ళిపోయినంత మాత్రమే ఉంది. మిగతా ముగ్గురు ఉన్నారు కదా. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ చీల్చారు, ఏమైంది పార్టీ అక్కడికి పోయింది, నడుస్తుంది. పైగా చిన్న రాష్ట్రమే కదా అని. అంతే. అదే ఇప్పుడు తెలంగాణ కూడా చిన్న రాష్ట్రమే కదా, దాంతో పోల్చుకుంటే నడిచింది కదా అయినా కూడా. సార్ ఒకటి ఇక్కడ అంటే ప్రత్యర్థి, బలమైన ప్రత్యర్థి లేకపోవడమా, లేదంటే ఇప్పుడు నిన్న మాట్లాడారు మమతా బెనర్జీ, ఇక నుంచి విపక్షాలు